హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిత బొటిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పఫ్ కొంచెం పఫ్ వచ్చేటట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసమని లైనింగ్ బ్లౌజ్ తీసుకొని రెండుగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ మన వైపు ఉందన్నమాట. తర్వాత ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఎడ్జెస్ లేకుండా క్రాస్గా లేకుండా ఒక లైన్ గీసేసుకున్నాను. దానిపైన ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసం తీసుకున్నాను, హ్యాండ్స్ లూజ్ ఫోల్డింగ్ దగ్గర. తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ టేప్ తీసుకొని హ్యాండ్ లెంత్ నేను మెజర్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా ఫోల్డింగ్కి, అక్కడి నుంచి నేను 10 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది హ్యాండ్స్ జాయింట్ మెజర్మెంట్ ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం ముందు వైపు కూడా సేమ్ 10 ఇంచెస్ పెట్టేసుకున్నాను. సో ఈ స్కేల్ తీసుకొని ఈ రెండు మార్కుల్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ మెజర్ చేస్తున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ 5.5 లూజ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్ లూజ్ రౌండ్ అంతా కలిపి మనకి 11 ఇంచెస్ వస్తుంది. సో దీన్ని హాఫ్ చేసామంటే 5.5 వస్తుంది. అందుకోసమని 5.5కి ఒక మార్క్ చేసేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచు సైడ్ జాయింట్ల కోసం, సైడ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలాగే మనం ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఉంది కదా, ఈ లెంత్కు పైన మనకి 3.5 ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను. సుమారుగా మనకి పఫ్ మంచిగా రావాలంటే కనీసం 3.5 ఇంచెస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పైన లైన్ ఉంది కదా, ఈ లైన్కి కూడా 3.5 పెట్టేసుకొని ఇక్కడైతే ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ లెంత్ అంటే ఆర్మ్ రౌండ్ మనం తీసుకోవాలి కదా, అది ఎంతవరకు పెట్టాలనేది నేను చూపించబోతున్నాను. 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. అంటే 3.5 కూడా పెట్టుకుంటే కంఫర్ట్గా ఉండాలనుకుంటే మన సైజు ప్రకారం పెట్టుకోవచ్చు. ఈ హ్యాండ్స్కి వచ్చేసి 3 కానీ 3/4 కానీ సరిపోద్దని నేను 3/4 పెట్టుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఉంది. 16ని 2గా చేస్తే 8 వస్తుంది. దాంట్లో నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే మైనస్ చేస్తున్నాను. దీనికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్జిన్కి పెట్టుకుంటున్నాం సైడ్ స్టిచ్చెస్ కోసం. ఇది ఒక లైన్ గీసేసుకోవాలి ఇట్లాగా. ఈ మార్కింగ్లకి ఎక్స్ట్రా ఖర్చులకు కూడా ఇంకో లైన్ గీసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం కర్వ్ చేసుకోవడానికి ఎలా చేయాలో చూద్దాం. ఈ షోల్డర్ దగ్గర 1.5కి ఒక మార్క్ పెట్టేసుకొని, నార్మల్ హ్యాండ్కి అయితే మనం ఇలా మార్క్ చేసుకొని ఇలా అయితే గీసేసుకోవాల్సి ఉంటుంది. ఇది నార్మల్ ఎల్బో హ్యాండ్ మెథడ్ అనమాట. ఇప్పుడు మనం కాకపోతే పైన ఒక చిన్న కుచ్చులాగా రావాలి కదా, బుట్టలాగా, అది కూడా కొంచెం ఒత్తుగా ఉబ్బెత్తుగా రావాలి కదా. అందుకని మనం 3.5కి ఎక్కడైతే మార్జిన్ పెట్టుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక షేప్ అయితే గీసేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపించినట్లు ఇలా కొంచెం ఒక 1 ఇంచు 1.5కి వదిలేసి ఇలాగా నీట్గా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అదేవిధంగా మార్క్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కార్నర్, ఈ బాక్స్, ఈ మూల మాత్రం సుమారుగా ఈ మార్జిన్ ఉండేట్టు చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మెజర్ చేస్తున్న సైడ్ జాయింట్ దగ్గర నుంచి మన ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16.5. 16.5కి 8.5 2 భాగాలు చేస్తే అవుతుంది కదా, అక్కడికి ఒక మార్క్ చేసి దాని తర్వాత నుంచి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఎంతవరకు ఉందో మెజర్ చేసి అదే మెజర్మెంటు ఈ 8.5కి కిందకి ఇంకొక ఎక్స్ట్రా అయితే మార్క్ చేసేసుకోవాలి సేమ్ మెజర్మెంటు. ఈ రెండోసారి మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుండటానికి నేను ఇలా మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ బాటమ్ దగ్గర ఎక్స్ట్రా మనం క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకున్నాం కదా, దాన్నైతే కట్ చేసేసుకొని ఆ తర్వాత ఈ హ్యాండ్ని అయితే పైన ఈ పఫ్కి రౌండ్గా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మార్కింగ్ ప్రకారం నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా తెలియకపోయినా అర్థం కాకపోయినా కింద కమెంట్ సెక్షన్లో నన్ను క్వశ్చన్ చేశారంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీ డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చెప్పే ఈ టిప్స్ కానీ ఈ ఫాలో అప్ కానీ మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ని. ఇప్పుడు ఈ ఒక సైడ్ ఆర్మ్ రౌండ్కి మనం అంటే ఇది మనం ఫ్రంట్కి అనమాట,
ఈ ఆర్మ్ రౌండ్ మనకి ఎంతైతే కావాలో అంతవరకు మెజర్ చేసుకొని ఒక మార్క్ అయితే చేసుకున్నాం కదా! అక్కడికి మెజర్‌మెంట్‌తో పెట్టుకొని దానికి హాఫ్‌కి మడిచి టేప్‌ని ఇలా ఒక మార్క్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చంక లోతనమాట. దీనికోసమని మనం ఒక 3/4 ఇంచుకి ఒక మార్క్ చేసేసుకొని మామూలుగా మనకి హ్యాండ్స్‌కి చంకలోత తీసుకున్నట్లే మార్క్ చేసుకోవాలి. అది కూడా 8.5 ఇంచెస్ వరకు పైన ఉన్న మార్కింగ్ వరకు మాత్రమే కలుపుతూ నీట్‌గా షేప్ అయితే గీసేసుకోండి. ఆ గీసిన ప్రకారము చక్కగా సిజర్స్‌తో కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కట్ చేసే ఈ ఫినిషింగ్ వల్ల మాత్రమే మనకి హ్యాండ్స్ అనేవి ప్రాపర్‌గా స్టిచ్ చేసుకోగలుగుతాం. మనకెక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో కటింగ్ అంతకన్నా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూసారా? ఇప్పుడు ఏదైతే మనం 8.5కి మనం ఒక కట్ పెట్టుకున్నాం. అది ఇప్పుడు మనకి చంక లోతులో కటింగ్ పోయింది. సో, దానికి మళ్ళీ మార్క్ పెట్టేసుకొని ఈ 8.5కి మళ్ళీ ఒక చిన్న కట్ పెట్టేసుకోవాలి. ఈ కట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కట్ వచ్చేసి ఇది ఫ్రంట్ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ అని తెలియటాని కోసమని ఇంకొక కట్ పెట్టేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు మెయిన్ బ్లౌజ్ క్లాత్‌ని కూడా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలుంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ పఫ్ పెట్టేసుకొని ఎల్బో హ్యాండ్ స్టిచ్చింగ్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ లైనింగ్‌ని మెయిన్ పార్ట్ పెట్టేసి హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఈ లైనింగ్‌ని ఈ హ్యాండ్‌కి అటాచ్ చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకున్నాం కదా మెయిన్ బ్లౌజ్ క్లాత్‌ని. దాన్ని మనం ట్రిమ్ చేసేసుకొని ఇప్పుడు ఇదైతే మనం లైనింగ్‌కి జాయిన్ చేసేసుకోవాలి. ఈ చుట్టూ కూడా లైనింగు, మెయిన్ బ్లౌజ్ హ్యాండ్ క్లాత్ 2 జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి ట్రిమ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ స్లీవ్‌ని అంటే ఈ హ్యాండ్‌ని పఫ్ హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదా ఫ్రెండ్స్, కటింగ్ చేసేటప్పుడు ఒక మార్క్ చేసి ఒక కట్ అయితే పెట్టుకోవడం అయింది కదా! అది ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మళ్ళీ నేను చంక లోతు పోయినప్పుడు కూడా మళ్ళీ నేను కట్ చేసి చూపించాను. అది 8.5 ఇంచెస్‌కి ఆర్మ్ రౌండ్‌కి ప్రకారం ఒక మార్క్ అయితే పెట్టుకున్నాం. అక్కడి నుంచి మనకి ఈ ప్లీట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అదే పఫ్స్ కోసం మనం పఫ్ కొంచెం ఉబ్బెత్తుగా షోల్డర్ దగ్గర మాత్రమే రావటాని కోసమని నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని దాని సహాయంతో చిన్న ప్లీట్స్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే చేత్తో అంటే ఒక్కొక్కసారి కొంచెం భయంగా ఉంటుంది కదా! ఈ ఫుట్ పైకి కొంచెం లేపి మనం లోపలికి పెట్టేటప్పుడు ఇలా ఏదైనా ఒక టూల్ పెట్టేసుకొని దాని ప్రకారం పెట్టామంటే చాలా ఈజీగా మనం జాయిన్ చేయగలుగుతాం అన్నమాట. ఈ ప్లీట్స్ అనేవి నేను చూపించిన విధంగా పక్కన వచ్చేట్టు ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు జరగకుండా ఎక్స్ట్రా బయటికి రాకుండా నీట్‌గా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఫాలో అవుతూ ప్లీట్స్ అనేవి ఈవెన్‌గా పెట్టేసుకుంటే మనకి మంచి ఫినిషింగ్‌తో పఫ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక మార్క్ పెట్టుకొని కట్ పెట్టుకున్నాం కదా! అక్కడ దాకా మనం ఈ ప్లీట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా! ఇక్కడ మనం ఇంకా ఎక్స్ట్రా ట్రిమ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్‌గా క్లాత్ పక్క నుంచి అలాగ నిదానంగా కుట్టుకొనొస్తే మనకి బయటికి రావాల్సిన ఛాన్సే ఉండదు. సో, దీన్ని మనం యాజ్ ఇట్ ఈజ్‌గా మనకి ఆర్మ్ రౌండ్ ఎలా జాయిన్ చేసేసుకుంటాము, షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్‌కి సేమ్ అదే విధంగా మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీకు డెమో కోసమని నేను సెపరేట్‌గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అందుకని బ్లౌజ్‌కి ఆర్మ్ రౌండ్ జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్‌కి మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ మార్కింగ్ ప్రకారం సైడ్ జాయింట్స్‌కి ఎంతవరకు పెట్టుకున్నామో అక్కడి నుంచి జాయింట్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇంకో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి హ్యాండ్ ఎలా ఉందో నేను మీకు ఈ షేప్ తెలియటం కోసం నేను సైడ్ జాయిన్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు హ్యాండ్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి. పఫ్ ఎలా వచ్చిందో కూడా మీకు ఒక ఐడియా వస్తది. చూసారు కదా!
చక్కగా బుట్ట నిలబడి నీట్‌గా ఆ ప్లీట్స్ అనేవి షోల్డర్ వరకు కొంచెం కిందకి దిగి ఉంటాయి ఇంతెత్తుగా. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా పఫ్ హ్యాండ్స్ మనమే తయారు చేసుకోవచ్చు. ఎల్బో హ్యాండ్స్ విత్ పఫ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.